మూసీ డెవలప్మెంట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. మూసీ ప్రక్షాళనకు ఒక్క అడుగు ముందుకేస్తోంది. ఇందులో భాగంగా ఇండ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయాలపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే రంగంలోకి దిగిన సిటీ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానికులతో మాట్లాడి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ రివర్ డెవలప్మెంట్ పనులు మొదలు కానున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో ఇండ్లు కోల్పోయే కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టు పనులు మొదలు కావాలంటే ముందుగా ఆక్రమణలన్నీ తొలగించాల్సి ఉంటుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని షెడ్లు, గోదాంల కూల్చివేతను చేపట్టనున్నారు. 3 నెలలుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల రెవెన్యూ, సర్వే, ఎంఆర్డీసీఎల్తో పాటు వివిధ శాఖల అధికారులతో పశ్చిమాన ఔటర్ రింగ్ రోడ్ నుంచి తూర్పున కొర్రెముల వద్ద ఉన్న ఔటర్ వరకు సర్వేను పూర్తి చేశారు. నార్సింగి నుంచి నాగోల్ బ్రిడ్జి వరకు దాదాపు 25 కిలోమీటర్ల వరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 12,000కు పైగా ఆక్రమణలున్నట్టు గుర్తించారు. వీటిలో హైదరాబాద్ జిల్లాలోని ఆసిఫ్ నగర్, అంబర్పేట, బహదూర్పుర, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్ల పరిధిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగినట్టు తేల్చారు. బహదూర్పుర, సైదాబాద్, అంబర్పేట మండలాల పరిధిలో అధికంగా నిర్మాణాలున్నాయి. చాలా వరకు మూసీ నదిలోనే కాలనీలు ఏర్పడ్డాయి. 30, 40, 60 గజాల్లోనే ఇండ్లు కట్టుకున్నారు. మధ్యలో 10 అడుగుల దారి కూడా లేకుండా నిర్మించుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట, రాజేంద్రనగర్, సరూర్ నగర్, మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల పరిధి, రామంతాపూర్, బగాయత్ తదితర ప్రాంతాల్లో ఏకంగా కాలనీలే ఉన్నాయి. కొందరు గోదాములు, షెడ్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే వీటిని తొలగించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆక్రమణలు తొలగించేందుకు మూసీ రివర్ ఫ్రంట్ అథారిటీ హైడ్రా సహకారం తీసుకోనుందని సమాచారం. నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులు పిల్లిగుడిసె, వనస్థలిపురంలో పర్యటించారు. మూసీలో ఇండ్లు నిర్మించుకున్న వారితో మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. పాత నగరాన్ని పునర్వైభవం తీసుకొచ్చేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా మూసీ ప్రాంతానికి సంబంధించిన పునరావాసం కల్పించే వారందరికీ ఇందులో వసతి సౌకర్యం కలుగజేస్తా ఉన్నాం. వాటి యొక్క పరిస్థితిని కూడా చూడడం జరిగింది. నేను మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు కాబోతా ఉన్నారో వాళ్ళందరూ నిశ్చింతగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం కలుగజేయడానికి వీటిని స్వయంగా అధికారులందరం, మంత్రిగా నేను వచ్చి చూసినాం. అంటే వాళ్ళ పట్ల పూర్తిగా అన్ని రకాల శ్రద్ధ తీసుకొని ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా మరొక పెద్ద మూసీ పర్యాటక లేదా మూసి ఒక ప్రణాళికాపరమైన అభివృద్ధి తీసుకునే దానిలో భాగంగా అక్కడ కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఈడ కానీ మిగతా అన్ని రకాలుగా ఎక్కడెక్కడ సర్కమ్స్టెన్సెస్ వస్తుందో దాని ప్రకారంగా రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. మూసీ బ్యూటిఫికేషన్ లో భాగంగా చేపడుతున్న పనుల వల్ల నష్టపోయే కుటుంబాలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామని, నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ఇమేజ్ ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేలా మూసీ నది తీరాన్ని టూరిజం హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బాలాలా, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఇతర అధికారులతో కలిసి చంచల్గూడ ఎక్స్ రోడ్డు దగ్గర ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి పరిశీలించారు. చంచల్గూడ ఎక్స్ రోడ్డులో 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్లుండగా వాటిలో 142 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని కమిషనర్ వివరించారు. ఇక అటు వనస్థలిపురం రైతు బజార్ దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం. ఇక్కడ 90 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని కూడా మూసీ నిర్వాసితులకు ఇస్తామన్నారు. నిర్వాసిత కుటుంబాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద లబ్ధి కలిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
జంట జలాశయాలకు గోదావరి నీటి సరఫరా కోసం 2,000 కోట్లు కేటాయించామని చెప్పారు మంత్రి పొన్నం. మూసీలో మురుగునీరు లేకుండా చేసి టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉంటున్న పలువురిని మంత్రి పొన్నం కలిసి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిటీలో అనేక చోట్ల మూసీ ఒడ్డుకు ఆనుకొని, కొన్ని చోట్ల నదిలో ఇండ్లు, కాలనీలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారిని త్వరలోనే అక్కడి నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. మూసీ ప్రాంతం నుంచి తరలించే 3,500 బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 1,650 ఇండ్లను పంపిణీకి సిద్ధం చేశారు. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిణీ చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.